అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టాటిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టాటిల్ ఛానల్. హిందీ నౌ శీర్షికన 24th నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి చెప్పుకుందాం. బాలీవుడ్కి చెందిన శిల్పా శెట్టి యొక్క హస్బెండ్ రాజ్ కుంద్రా యొక్క ఇంటిని ఈడీ వాళ్ళు రైడ్ చేశారు. ఈ రైడింగ్ 2021 కేసు పార్నోగ్రఫీ అండ్ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించిన లింక్ లాగా ఈడీ వాళ్ళు 15 లొకేషన్లని రైడ్ చేశారు. ముంబైలోను మరియు ఉత్తరప్రదేశ్లోను కుంద్రాకు సంబంధించిన వ్యక్తుల మీద ఈడీ రైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు ఒక విధవరాలైన కూతురికి తన తండ్రి యొక్క జాబ్ ని ఇయ్యచ్చు అనే ఒక తీర్పునిచ్చారు. సో ఈ తీర్పు ఎలా వచ్చింది అనంటే, ఏ సహాయము లేని యొక్క స్త్రీకి తన తండ్రి యొక్క జాబ్ ని ఇవ్వచ్చు అనే ప్రతిపాదికన హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాని 16 ఏళ్ల కంటే చిన్న పిల్లలకి ఇవ్వకూడదు అని సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఈ రకమైన లాస్ ఇండియాలో కూడా జరిగితే కొద్దో గొప్ప మన భావి భారతం చదువుల మీద దృష్టి పెడుతుంది, నాలెడ్జ్ సంపాదించడం మీద దృష్టి పెడుతుంది అని నమ్మకం. మరియు పెళ్లి సందర్భంగా ఒక మనిషి ఫైర్ క్రాకర్స్ ని సన్ రూఫ్ మీద నుంచి, కార్ యొక్క సన్ రూఫ్ మీద నుంచి కాల్చాడు. దానివల్ల కారు మొత్తం తగలబడిపోయింది. నార్వేకి చెందిన ఒబ్గైన్ అనే ఒక ఆయన 87 మంది మహిళల్ని రేప్ చేయడం జరిగింది 2 దశాబ్దాలుగా. ఇప్పుడు ఆయన ట్రయల్ కోర్టులో నిల్చున్నాడు. ఆయనకి 50 ఏళ్ల శిక్ష కూడా పడినట్టు తెలుస్తుంది. సైంటిస్టులు 15 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న హ్యూమన్ యాన్సెస్టర్ స్పీషీస్ ని ఒకటే స్పాట్ లో చూడడం, అంటే 2 డిఫరెంట్ స్పీషీస్ ని, 2 వేరే ప్రజాతుల్ని ఒకటే చోట చూడడం ఫస్ట్ సారిగా గమనించారు. ఇలానే ఇంకొక యాక్సిడెంట్ ఏం జరిగిందంటే, గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటూ ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ మీదకి బరేలీలో తిరుగు ప్రయాణం జరుగుతున్న వెడ్డింగ్కి వెళ్ళొచ్చి, పెళ్లికి వెళ్ళొచ్చి తిరుగు ప్రయాణం చేస్తున్న యువకులు గూగుల్ మ్యాప్స్ వాడడంతో ఇన్కంప్లీట్ బ్రిడ్జ్, పూర్తిగా కట్టని బ్రిడ్జ్ మీద నుంచి చూపించింది దారి. దానితో ఆ 3 యువకులు చనిపోయారు. కారు బ్రిడ్జి మీద నుంచి కింద పడి చనిపోయారు. గులాల్ సెలబ్రేట్ చేసుకుంటూ గులాల్ని ఎగరేయంగా గులాల్కి నిప్పు అంటింది. అక్కడ ఇది జరిగింది కొల్హాపూర్ లో. సంబరాలు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసుకుంటున్నాడు. ఆ క్యాండిడేట్ పేరైతే ఇయ్యలేదండి. 11 ఏళ్ల అబ్బాయి పూరి తింటుండగా గొంతులో అడ్డుపడి హైదరాబాద్ లో చనిపోయాడు. ఇలాంటి ప్రమాదాలని ఆపాలి అనంటే హైమ్లెక్ మెనోవర్ అనే ఒక మెనోవర్ ఆయనకి ఇచ్చుంటే ఆయన బతికేవాడని నా ఉద్దేశం. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండ్ నెససరీ స్కిల్స్ అండి. హైమ్లెక్ మెనోవర్, ఆ తర్వాత చోకింగ్ కోసం అని చెప్పేసి సిపిఆర్ ఇవ్వడం, ఇవన్నీ రిససిటేషన్ చేయడం, కార్డియో పల్మనరీ రిససిటేషన్, సిపిఆర్ ఇవ్వడం, ఆ తర్వాత స్విమ్మింగ్, ఇవన్నీ నెససరీ స్కిల్స్ గా నేను భావిస్తాను. అందరికీ రావాలి అని భావిస్తాను. దానికి సంబంధించి హైమ్లెక్ మేనోవర్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీరు కొన్ని పిక్చర్స్ చూస్తున్నారు. అలానే బస్సు ప్రమాదంలో బస్సు బోల్తాపడి 8 మంది చనిపోయారు, 30 మందికి గాయాలు తగిలాయి. కిరణ్ పాల్ సింగ్ అనే ఆయన పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా 3 సస్పెక్ట్స్ అతని స్కూటీలో నుంచి దిగుతూ ఆయన్ని 2 సార్లు పొడిచారు, 2 సార్లు కాల్చారు కూడా. అందులో 2 సస్పెక్ట్స్ ని గుర్తించారు. ఆ 2 సస్పెక్ట్స్ ఎన్కౌంటర్ లో చనిపోయారు. వాళ్ళెవరు అనంటే క్రిష్ అండ్ దీపక్ సింగ్. ఈ విచిత్రమైన బిహేవియర్ చూడండి. ఒక స్త్రీ తన యొక్క హస్బెండ్ చనిపోతుంటే అలానే చూస్తూ కూర్చుందట. కేవలం హస్బెండ్ ని అలా చనిపోతుంటే చూస్తూ కూర్చుంటుందట. కానీ హస్బెండ్ ని బతికించడానికి ఏ రకమైన ప్రయత్నమో ఆమె చేయలేదు. ఇది చాలా అబ్నార్మల్ బిహేవియర్. దానికి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇండోర్ కాప్కే ఇండోర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ కే డైరెక్ట్ గా ఫోన్ చేసి స్కామర్స్ ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ క్లెయిమ్ ని చేస్తూ ఉన్నారు.
అంటే స్కామర్స్ కి భయం బాగా భయం చాలా తగ్గిపోయింది, ధైర్యం చాలా పెరిగిపోయింది. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అనే ధైర్యం వచ్చింది. కతిహార్ ఎక్స్ప్రెస్ కిల్లర్, ఈయన పేరు రాహుల్. 30 ఏళ్ళ వయసున్న రాహుల్ బంద్రా నుంచి భుజ్కి వెళ్తున్న ట్రైన్లలో ఆయన ఒక్కొక్క మహిళని తోసేస్తూ అక్కడి నుంచి చంపేస్తూ, అలానే పూణే కన్యాకుమారి నుంచి వెళ్తున్న ట్రైన్లో ఇంకొక 19 ఏళ్ల అమ్మాయిని తోసేస్తూ చంపేస్తూ ఇలా కొన్ని హత్యలు చేశాడు. ఈయన సీరియల్ కిల్లర్ గా గుర్తించారు. రాజస్థాన్, గుజరాత్ ఏరియాలలో ఈయన థెఫ్ట్ అంటే దొంగతనాలు, ఆర్మ్స్ ని స్మగ్లింగ్ కూడా చేసేవాడు అని పోలీసులు గుర్తించి ఆయన్ని పట్టుకున్నారు. సైబర్ ఫ్రాడ్ 11,333 కోట్లు జరిగిన ఈ సంవత్సరం కేవలం సెప్టెంబర్ వరకే అని పిఎం మోడీ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లర్స్ 6,000 మెథైన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇండియన్స్ కి దొరికిపోయారు, ఇండియన్ నేవీకి దొరికిపోయారు. వాళ్ళు మస్క్ యొక్క స్టార్ లింక్ ని ఉపయోగించి నావిగేట్ చేస్తున్నారు. బాష్ అనే ఒక కంపెనీ, పెద్ద కంపెనీ 10,000 ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ని కట్ చేస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళకి డిమాండ్ ఆఫ్ ఆటో పార్ట్స్ తగ్గిపోయింది. డిమాండ్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ డిమాండ్ అనేది తగ్గిపోయింది కాబట్టి పని కూడా తగ్గింది. పని తగ్గడం వల్ల శాలరీలను కూడా కట్ చేస్తున్నారు. శాలరీలు కట్ చేయడంతో పాటు 5,500 మంది జాబ్స్ ని తీసేస్తాము అని చెప్పారు. ఇది ఒక విచిత్రమైన బిహేవియర్ అండి. చైనాకి సంబంధించిన ఒక మనిషి ఆయన యొక్క చనిపోయిన విక్టింకి వెళ్ళి ఆయన ఇంటి ముందు ఫైర్ క్రాకర్స్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాడు అనంటే ఆయన 20 ఏళ్ల యొక్క జైలు జీవితానికి సమాప్తిగా పేర్కొంటూ ఆయన సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా విక్టిమ్ హౌస్ చూస్ చేసుకోవడం చాలా విచిత్రం. ఆయన సొంత ఇంటికి వెళ్ళలేదు, విక్టిమ్ హౌస్ కి వెళ్ళాడు. ఎందుకు అనంటే అతని బంధువుల్ని బాధ పెట్టడానికి. సో అతని విక్టిమ్ చనిపోయినా ఆ విక్టిమ్ మీద ఉన్న కక్ష మాత్రం చనిపోలేదు. కార్బెట్ నేషనల్ పార్క్ లో స్త్రీలని ఇంటిమిడేట్ చేయడానికి కెమెరాలని మిస్యూజ్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. చివరికి అడవుల్లో కూడా ఒకవేళ కెమెరాలు ఉంటే ఆడదానికి సంరక్షణ లేదు అనే విషయం తెలుస్తుంది. కర్ణాటకలో ఒక నర్సుని మ్యారేజ్ ప్రపోజల్ కి ఒప్పుకోలేదని చంపేశాడు ఒక మనిషి. మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఈయన ఏమన్నా అందగాడా? ఈయన వచ్చి మ్యారేజ్ చేసుకుంటానగానే అందరూ ఎగిరి మ్యారేజ్ చేసుకోవాలా? ఇదెంతటి అన్యాయం. సో ఈ హిందీ నౌ అనేది విచిత్రమైన, విషాదకరమైన వార్తలు మన సంఘంలో ఏం జరుగుతున్నాయి, దానికి కారణాలేంటి అని చిన్న విశ్లేషణలతోటి మీ ముందుకు తీసుకొని వచ్చే నా యొక్క ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇలాంటి విశేషాలు మీరు ఇంకా వినాలి అని అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులతోటి చెప్పండి. ఛానల్ని పెరగడానికి కొంచెం సహాయం చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సాఫ్రాన్ టర్టిల్. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్.